ఎంత వస్తుంది పెన్షన్? 4000 వస్తుంది. 4000 పెన్షన్. ముందు ఎంత వచ్చేది పెన్షన్? 200. ఇంతకుముందు 3000 ఇచ్చారు, ఇప్పుడు 4000 ఇస్తున్నారు కదా, సంతోషమేనా? చంద్రబాబు వచ్చిన తర్వాత ఒక్కసారి 4000 3000 కలిపి చంద్రబాబు పాలన కోసం బాగుంది అంటున్నారా, బాగలేదు అంటున్నారా? చంద్రబాబు పాలన బాగానే ఉంది. జగన్ పాలన బాగుంది. జగన్ పాలన ఏం చేస్తుంటారు? ఇంకా బట్టలు ఉతుకుతున్నారా? లేదండి, ఉతకలేక ఆపేసాను. రే 4000 పెన్షన్ మందులు తెచ్చుకునే కాలం గడుపుకుంటాను. ఎంత వస్తుంది పెన్షన్? 4000 వస్తుంది. మీకు ఇంతకుముందు ఎంత ఇచ్చేవారమ్మా? 3. 1000 రూపాయలు పెంచుతాను పెంచేశారు అయితే చంద్రబాబు? ఇచ్చాడు. సమయానికి ఇస్తున్నారు మరి? సమయానికి ఇస్తుండాలి. 1వ తారీఖు ఇచ్చేస్తున్నారు. ఇస్తుండారు, ఇంటికి వచ్చి ఇస్తున్నారు, దాంట్లో లోటు లేదు. కానీ ఇంతకుముందు 3000 ఇచ్చారు, ఇప్పుడు 4000 ఇస్తున్నారు కదా, సంతోషమేనా? ఆ సంతోషం అంటే సంతోషం లేకుండా ఎట్టుంటది? ఆ డబ్బులు దేనికి ఉపయోగించుకుంటున్నారు మీరు? హాస్పిటల్ మందులకి. ఒకవేళ పెన్షన్ రాకపోతే ఏంటమ్మా పరిస్థితి? ఇంకెట్టో తంటాలు పడే అబ్బన మా కొడుకులను కూతుర్లను అడుక్కునేది, తెచ్చుకునేది, ప్యానం పోసుకునేది. ఎవరిని అడగకుండా మీ కాళ్ళ మీద మీరే బతికేస్తున్నారు. అంతే. సంతోషం అయితే. సంతోషం. ఏం చేస్తుంటావమ్మా? ఏటి సైడ్ బాబు, ముసలి అయిపోయినా ఇంకేం చేస్తాం బాబు. పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుందమ్మా పెన్షన్? 4000 అమ్మా. సమయానికి ఇస్తున్నారా? ఇస్తాను రమ్మా. ఇంతకు ముందు ఎంత వచ్చేది పెన్షన్? 200, 3000, 1000 రూపాయలు ఇలాగ పెంచుకుంటూ వచ్చారు బాబు. మరి ఇప్పుడు చంద్రబాబు నేను అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయితే 4000 చేస్తా అన్నట్టు చేశారా? మరి చేశారమ్మా, చేశారు. ఇచ్చారమ్మా. ఇస్తున్నారా సమయానికి? ఇస్తాను రమ్మా. సమయానికి ఇస్తున్నారా లేదా ఉంచేసుకుంటున్నారు వాళ్ళు? ఇస్తున్నారమ్మా. ఉంచుకోలేదమ్మా, ఇస్తాను రమ్మా. ఏ విధంగా ఉపయోగపడుతుంది మరి మీకు? అలాగే మందులకి, మాకుకి, తినడానికి, టీనీలకి వస్తున్నాయమ్మా. బాగానే ఉంది ఇప్పుడు అందరికి, మీ అందరికి బాగానే ఉందమ్మా. వచ్చిన తర్వాత బాగానే ఉంది. ఇంత ముందు బాగుండేదా? ఇప్పుడే బాగుందమ్మా. 4000 మరి ఇష్టం వచ్చేది సరిపోతాయి. అంటే జగన్ ఉన్నప్పుడు కన్నా చంద్రబాబు ఉన్నప్పుడే బాగుందా? ఏం చేస్తుంటారు బాబాయ్? నేను ముఠా పని చేసేవాడిని. ఇప్పుడు ఏదంటే అది వెనకాదల జగన్ ఉన్నప్పుడు 3000 పెన్షన్ ఇస్తామన్నారు. 3000 పెన్షన్ ఏం లేదు. సంవత్సరానికి 250 రూపాయలు పెంచాడు. అలాగే 5 సంవత్సరాలకి 3000 చేసాడండి. అలా చంద్రబాబు వచ్చిన తర్వాత ఒక్కసారి 4000 పెన్షన్ ఇస్తున్నానంటే 4000 3000 కలిపి 7000 పెన్షన్ ఇచ్చాడండి. 7000 పెన్షన్ ఇస్తే ఆనందంగా మా ఇంట్లో దండం పెట్టుకోండి. మా ఆవిడ వాడ ఆనందంగా దండం పెట్టుకోండి. తర్వాత అందట్లో నీళ్ళు వచ్చేయండి. నీళ్ళు వచ్చిన తర్వాత 25,000 మా ఇంటికి. కృష్ణలంక మీది? ఇక్కడ కృష్ణ నదిలేండి. 25,000 డబ్బులు. తర్వాత కూరగాయలు మొత్తం. తర్వాత బియ్యం బస్తా, 10 కేజీలు బియ్యం బస్తా, అన్ని సదుపాయాలు చేశాడు. నెల అవుతాడు ఇంటికాడకు వచ్చి మా ఏంటి నన్ను లేపు డబ్బులు ఇస్తారండి. నన్ను లేపు డబ్బులు ఇస్తాను. ఏంటి పింఛన్ డబ్బులు 4,000 అండి. మీ ఇంటికి వచ్చి ఇస్తున్నారు. అలాగే అలా జరిపిస్తారు. ఇంతవరకు చంద్రబాబు నాయుడు అన్యాయం ఎవరికి చేయలేదు. అయితే ఒకటి మేము కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఆయన జరే మాకు చంద్రబాబు నాయుడు అంటే అభిమానం. అటు ఉండాలి. పార్టీ అంటున్నారు, చంద్రబాబు అంటే అభిమానం చూపిస్తుంది. ఏం చేశాడు చంద్రబాబు? మరి కూడి పెట్టేవాడు కావాలండి. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అంతసేపు రుబాబు చేసి ఇది కానీ మనకు కావాల్సింది కూడి పెట్టేవాడు కావాలా. కూడి పెట్టేవాడు కావాలా. ఒక ఇష్టం వచ్చింది 25,000. నా పిల్ల పాపలతో నాకు 2 ఆడపిల్లలు, మా పిల్ల వాళ్ళకి ఇది రూపాయి పాప ఇచ్చాం. వాళ్ళకి చీరలు పెట్టాం ఆనందంగా. నా 2 ఆడపిల్లలు, 2 కొడుకులు. వాళ్ళకి ఆడపిల్ల కూడా చూరు మనకంట వచ్చే డబ్బులు వాళ్ళకి కూడా ఇచ్చాం ఆనందంగా. ఆ చంద్రబాబు నాయుడిని నేను ఏడుకుంటున్నారు. ఆ బాబు మా వాళ్ళకి మాకు ఇచ్చాడు, మా నాన్న వాళ్ళకి మాకు కూడా డబ్బులు ఇచ్చాడని ఆనందంగా చేశాడు. హ్యాపీగా ఉన్నారా చంద్రబాబు పాలన? మీ దైవాలే చెప్తాను. పెన్షన్ టైంకి వస్తుంది అన్నారు. పెన్షన్ టైంకి ఆ 4000 ఇవ్వడం వల్ల మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలు? ఉపయోగం అంతే. ఈ డోకరా అంతే కదండి, మీకు తెలియదు. డోకలా అంతే. ఆ డోకరా కొట్టుకోవడం అది తర్వాత ఆడతా పడతా నేను పనికి వెళ్తుంటా. అది ఇంట్లో గడుపుతుంది. అది చంద్రబాబు మీరు పనికి వెళ్తుంటారు కదా, ముఠా పనికి. మీతో పాటు ముఠా వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏమంటున్నారు అసలు? చంద్రబాబు పాలన కోసం బాగుంది అంటున్నారా, బాగలేదు అంటున్నారా? చంద్రబాబు పాలన బాగానే ఉందండి. ఇప్పుడు వరకు ఏం తేడా లేదండి. జగన్ పాలన బాగుంది అంటున్నారా? జగన్ పాలన అంతే ఏముంది. ఇంట్లో ఇప్పుడు మా ఇంట్లో 2 మనవరాలు ఇద్దరికి కూడా చెరు 13,000 26,000 వచ్చాయి. అదే జగన్ ప్రభుత్వం ఒకరికే 13,000. ఆ 13,000లో 1,500 ఎంత అంటే మళ్ళీ పుస్తకాలకి బ్యాగులకి కటింగ్ చేసుకున్నట్టు మా మనవరాల్లో చెప్తున్నారు. ఈ రోజున 26,000 వచ్చాయి. 26,000లో ₹1 కూడా కట్టేవకంటే 26,000 బ్యాంకులు వచ్చింది. అదేంటి మరి కావాల్సింది. మరి ఎవరన్నా కూడి పెట్టిన వాళ్ళు చెప్పుకుంటాంగా. అదే దొరుకుతున్నాయి ఎప్పుడు మరి? ఓన్లీ పర్లేదు అలాగా. అది కాదా
ఒక రోజు లేకపోతే ఒక రోజు అలా పర్లేదండి. అయితే చంద్రబాబు పాలన బాగుందంటారు. ఇప్పుడు బాగానే ఉందండి, ఏం బాగా. బతకడానికి అన్నా క్యాంటీన్లు గట్ట ఉన్నాయా కదా? అన్నా క్యాంటీన్లా 3 పూటలు ఇంటికాడ కూడి పెట్టకపోయినా 15 రూపాయలు అటుకుని వెళ్ళిపోతే 3 పూటలు పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం పోయిన, సాయంకాలం పోయిన హాయిగా బాగానే పెడుతున్నారు అక్కడ. శుభ్రం పెడతా చాలండి. పొద్దున్న టిఫిన్ సరిపోద్ది, మధ్యాహ్నం భోజనం కూడా సరిపోద్ది. ఎంత అంతానే పెడతారు చాలు. సాంబారు, పెరుగు ఏంటి, నిమ్మకాయ పచ్చడి తినడానికి బాగానే ఉంటుందా? చాలండి. బాగా కాదు, కృష్ణలంక అంతా కృష్ణలంక బోర్డు జనం వస్తారు బైకులు వేసుకొని. వాళ్ళు ఉన్నోళ్ళు లేనివాళ్ళు అని కాదు, తినాలా. మహానవాడు పెట్టాడు, ఎన్టీఆర్ పెట్టింది, ఈయన కాదు. అందరూ కూడా శుభ్రం సంపూర్ణంగా తింటాను, సంపూర్ణంగా మహానుభావుడిని చెప్పుకుంటాను. అది ఎలా ఉందన్న ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి సంవత్సర కాలం పూర్తి అయిపోయిందన్న, ఎలా ఉంది అసలు పరిపాలన? ఆయన పరిపాలన సామాన్యులకి ఏమనిపిస్తుంది అసలు? చంద్రబాబు గారు పరిపాలన చెప్పాలంటే అది 29 రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు లేరు ఆయన. అలా అని ప్రభుత్వం అన్నాక చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి, అది ఎవరికైనా సాధ్యమే. అది సరిదిద్దుకుంటారు ముందు. నార్మల్గా ఇక్కడ సామాన్యులు మన మధ్యతరగతి వాళ్ళకి కానీ పేదవాళ్ళకి కానీ బతకడానికి ఎలా అనిపిస్తుంది ఆయన పరిపాలన? బాగానే ఉంది. ఆయన విజనరీ లీడర్ అనడానికి ఇదే ఉదాహరణ. అంటే ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము సూపర్ 6 హామీలు అన్నీ నెరవేరుస్తున్నాము, పెన్షన్ ఇస్తున్నాము, అంటే 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేసాము, అట్లనే మెగా డిఎస్సీ తీసాము, అట్లనే రీసెంట్ తల్లికి వందనం వేసాము, అంతకుముందు గ్యాస్ ఇస్తున్నామని చెప్తున్నారు. నిజంగా ప్రజలందరికీ వస్తున్నాయా? ఎందుకు అట్లా నాకే వచ్చింది, 2 పిల్లలు, 13,002 గ్యాస్ ఒకటి వచ్చింది, 860 చిల్లర వేసారు. ఇంకేం కావాలి? మళ్ళీ ఫ్రీ బస్ ఆగస్టు 1వ తేదీ 15వ తేదీ అనౌన్స్మెంట్ చేశారు మినిస్టర్ గారు. ఇంకేం కావాలి? గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో మీకు బతకడానికి ఎలా ఉండేది, ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత ఎలా ఉంది? బతకడం తర్వాత విషయం, భయప్రాంతానికి గురయ్యాం మేము. ఎవరైనా ఇలా సామాన్యంగా వీడియో మాట్లాడితే వాళ్ళకి స్కెచ్ చేసి చాలా దారుణంగా ఉండేది. వాళ్ళ బిజినెస్ మీద దెబ్బ, పని మీద, లేకపోతే కొట్టేయడం, అలా ఎన్నో చూసాం మేము న్యూసుల్లో. అది గత 5 ఏళ్ళకి ఇప్పటికి ఏంటి మార్పు అంటే ఏం చెప్తారు అసలు? చాలా మార్పు ఉంది. తుఫాన్ వచ్చే టైంలో ఎలా ఉంటుంది ఆకాశం మబ్బు, రోహిణి గారి టైంలో సూర్యుడు ఎలా ఆకాశం మబ్బు ఉంటుంది, అంత తేడా ఉంది. బాగానే చేస్తున్నాడు చంద్రబాబు, సమస్య లేదు, బాగానే చేస్తున్నారు. ఇంకా ముందు ఇంకా 4 సంవత్సరాలు ఉంది. మెయిన్ ఇంకా బాగా అభివృద్ధి చెందిద్దని నా అంచనా. గతంలో అభివృద్ధి ఎక్కడా లేదు అన్నారు, మరి ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నారా చంద్రబాబు? అభివృద్ధి ఇంకేం కావాలండి? రూల్ ఆఫ్ లా ఎలా నడుస్తుంది ఇప్పుడు? అప్పుడు చూసారా మీరు రూల్ ఆఫ్ లా? గత 5 ఏళ్ళ ప్రభుత్వంలో లేదు కదా, సరిగ్గా లేదు. ఒక డీజీపీ స్థాయి, ఐపీఎస్, డిఐజీ స్థాయి వాళ్ళకి మినిస్టర్లు అవమానం పరిచిన వీడియోలు కూడా మీరు చూశారు, మైనారిటీ చూసి ఉంటారు మీరు. మరి అది దాన్ని బట్టి ఇప్పుడు చూసుకోండి. తల్లికి వందనం మీకు పడింది అంటున్నారు, 2కి పడింది అన్నారు, ఇంతకుముందు ఒక్కరికి పడేది. సో ఒక్కరికి పడడానికి ఇప్పుడు 2 పడడానికి ఏ విధంగా ఉపయోగపడతాయి మీకు ఆ అమౌంట్? సామాన్య ప్రజలు ఒకటే కోరుకుంటారండి, కూడు గుడ్డ నీడ, ఇలాంటి అభివృద్ధి పనులు, డెవలప్మెంట్ కావాలి. మెయిన్ రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి. దాని తగ్గట్టుగా మనం ఉండే ప్రజెంట్ ఇప్పుడు సిటీలో ప్రజలు, మధ్యతరగతులు అభివృద్ధి చెందాలి. ఇదొకటే కోరుకుంటున్నాం మేము ప్రభుత్వానికి.